హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెకోడీలు. మంచి టేస్టీగా అలాగే కరకరలాడుతూ రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అసలు ఈ చెకోడీలు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. వీటిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. అలాగే ఆ వాటర్లోకి కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే దీంట్లోకి మనకి చెకోడీలు కరకరలాడుతూ రావాలి అని అంటే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగేలోపు మనం దాంట్లోకి కావాల్సిన పిండిని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్నాను, అలాగే 2 స్పూన్ల వరకు మైదా పిండిని కూడా తీసుకున్నాను. మైదా పిండి ఉంటే చాలా కరకరలాడుతూ మంచిగా వస్తాయి, టేస్ట్ కూడా చెకోడీలు. ఇక్కడ మనకి నీళ్ళు అయితే మరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న బియ్యం పిండిని కలుపుకుంటూ ఇలా బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ స్పూన్తో కలిపితే మనకి మంచిగా కలిసిపోతుంది, అంతా ఒకేసారి వేయకుండా. ఇక్కడ మనం నీళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పిండిని కూడా అదే కప్తో తీసుకోవాలి, బియ్యం పిండిని కూడా. అప్పుడే మనకి చెకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక మూత పెట్టేసి పిండి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పిండి చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పిండి పూర్తిగా చల్లారితే చేతిని తడుపుకోవాల్సిన పని లేదు. వేడిగా ఉంటే మాత్రం బౌల్లో వాటర్ తీసుకొని తడుపుకుంటే మంచిది, చేయి కాలకుండా ఉంటుంది. పిండి మొత్తాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పిండి ముద్దని ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పిండి తీసుకొని ఇలా ఫ్లోర్పై కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా చెక్క లాంటిది ఉంటే దానిపై కూడా చేసుకోవచ్చు. పిండిని ఇలా ప్రెస్ చేసుకొని రోల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చెకోడీలు అయితే చుట్టేసుకోవాలి. ఇలా చెకోడీలు అన్నింటినీ చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికైతే ఒక బాండి తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్ని చెకోడీలను అయితే చేసేసాను. ఇలా ప్యాన్లో నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న ఆ చెకోడీలను అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెకోడీలు నూనెలో వేసిన వెంటనే వాటిని కదిలించకుండా ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకుంటే మనకి చెకోడీలు విరిగిపోకుండా మంచిగా వస్తాయి. అలాగే అవి ఫ్రై అయిన తర్వాత మంచిగా నూనె పైకి తేలుతూ ఉంటాయి. ఇలా చెకోడీలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనం వీటిని నూనెలో నుంచి తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చెకోడీలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా చెకోడీలను కూడా సేమ్ ప్రాసెస్లో అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చెకోడీలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి, గుల్లగా అలాగే క్రంచీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతకంటే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.